బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. సో రాకేష్ రెడ్డి గారు, ఈ రోజు సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు పైన మనం డిబేట్ చేస్తున్నాము. అయితే ఈ పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి అసలు మొత్తానికి తెరతీసిందే బీజేపీ. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వీటన్నింటిలో మీరు పార్టీ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళని జాయిన్ చేసుకొని ప్రభుత్వాలే ఏర్పాటు చేసినటువంటి ఘనత బీజేపీది. ఈ రోజు వాళ్ళకి ఈ ఫిరాయింపులపై మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అని అంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు అది వేరే, దాని తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి ఇంకా మొత్తం పాత అంతా తవ్వకుండా ఉందామా 1900 అంటే మీ పైన ఎలిగేషన్ చెప్తాను. ఫస్ట్ సుప్రీంకోర్టు నిర్ణయానికి స్వాగతిద్దాము. ఎందుకంటే ఓకే, రవీంద్రరావు అన్న నాకు అంత బాగా గౌరవనీయులు, నాకు మంచి ఆప్తులు. నేను అనేది ఏంటంటే మా దురదృష్టం అండి, తెలంగాణ 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్ర రాజకీయాలకు ఒక భ్రష్టు పట్టడానికి ముహూర్తం పెట్టింది ఈ తెలంగాణ రాజకీయ నాయకులు. అంతకుముందంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా గమనిస్తున్నాను. కొద్దిగా పద్ధతిగా ఉండేది. కొద్దిగా 2014-15 తర్వాత ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అలయన్స్ అయిన నుంచే కొద్దిగా ఇష్యూస్ వచ్చినాయి తప్ప అంతకుముందు కొద్దిగా ఇంత ఘోరంగా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఈ తెలంగాణ జూన్ 2 ముహూర్తమే తెలంగాణకు శాపమే కూర్చున్నది. అది మంచి ముహూర్తం కాదు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చి భారతదేశం ఇబ్బంది పడుతున్నదో, ఎందుకంటే మొత్తం విలువలకు తిలోదగలిచ్చారు జూన్ 2 నుంచి. ప్రజాస్వామ్య విలువలు కావచ్చు, ఇంకా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, దయచేసి అందరు అర్థం చేసుకోవాలి. నేను ఎవరినూ ఏమంటలేను, ఒక శాసనసభ్యుడిగా ఆవేదన చెప్తున్నా. ఇప్పుడు రెండోది ఒక ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందండి, దాని మీద సంకలు కుదుకునే అవసరం లేదు, చర్చలు చేసే అవసరం లేదు. ఏం చెప్పింది, 3 నెలలు నిర్ణయం తీసుకోమంది. ఆశించడం వేరు, శాసించడం వేరండి. సింపుల్. మేమందరం ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నామండి. అంతా ప్రజల్ని అమాయకులను చేసి, పిచ్చోళ్ళని చేసి, 5 ఏళ్ళకి ఒకసారి రెచ్చగొట్టి అధికారం తీసుకొని, ఇప్పుడు ఒక్కటే చెప్తున్నానండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే ఎంత ఒక్కటి నేను ఈ శాసనసభ్యుడైనా కూడా ఇంటర్వ్యూలో చెప్పిన, ఏం కొంపలు మునిగిన పార్టీలు మారుతుంది అని చెప్పిన. ఒకవేళ ఒక అర్థం ఉందండి, నెల రోజుల్లో పార్టీలు మారటం ఏందండి? ఏ పార్టీ సరే, అటు బీజేపీ అయినా, అటు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, నెల లోపల ఏం మునిగింది, ఏం జరిగింది? ప్రపంచం ఎక్కడ మునిగిపోయింది అమ్మా? ఇప్పుడు ఒక 3 నెలల్లో ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ప్రజల పక్షాన్ని. ఇప్పుడు ఒకవేళ మనకు ఉదాహరణకు ఒక చెప్పాను, నేను ఈ రోజు కాదు, టీఆర్ఎస్ ఇంతకుముందు శాసనసభ్యులు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది 30-40 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేనన్నా అప్పుడు కూడా అన్నాను, ఒకవేళ మీరే పార్టీ మారేడుతుంటే 1 మంత్లా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? అప్పుడు కేసీఆర్ నచ్చకనే మిమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ నచ్చకనే టీఆర్ఎస్ గెలిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ గెలిపించిన అదే పార్టీ పోయినాక ప్రజల నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకించినట్లే కదా. నేను చెప్పడం ఏంటంటే, ఒక 2 ఏళ్ళు మేము అవమానాల పాలైనాం, మాకు ఇంకో 3 ఏళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, పార్టీ కూడా అవమానించింది, రకరకాల సమస్యలతో ఉంటే కొద్ది అవకాశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో కొద్ది నిర్ణయం తీసుకోవచ్చు. అదొకటి. నెల రోజుల లోపల ఎవడన్నా చెప్పండి రా, ఒక్కడన్నా నెల రోజుల లోపల, వారం రోజుల లోపల ఏం కుంపలు మునుగుతాయో. ఇప్పుడు దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నెల రోజులైనా ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ అండి. ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఆ పార్టీని చూసి భయపడి, అది సింకింగ్ బోట్ అని చెప్పేసి భయపడి, పార్టీ ఇంకా అంతరించిపోతుంది అనేటువంటి భయాందోళనలో ఈ ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి, అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అందుకే మేము స్వాగతించాము, మేము జాయిన్ చేసుకున్నాం అని చెప్తున్నారు. మళ్ళీ నేను అదే చెప్తున్నానండి, ప్రజలైతే మునిగిపోరు కదా, ప్రజలు బతికుంటారు కదా, ప్రజల వేల మీద ఇంకులు అట్లనే ఉంటాయి కదమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నా, శాసనసభ్యుడుగా మాకు 100 రకాల అవమానాలండి. ఇప్పుడు ఇది గత ప్రభుత్వం పెట్టిన నరకం. మాకు ఎంత నరకం అంటే ప్రోటోకాల్ లేదు. ఏమనంటే గత ప్రభుత్వం ఇంతకన్నా ఘోరం చేసింది. నేను అసెంబ్లీలో మాట్లాడినమ్మా, ఒకవేళ వాళ్ళు మీకు ఒక చెప్పాలంటే, మరి నాకు ఈ డిబేట్లలో ప్రజలకు కూడా ప్రజాస్వామ్య విశ్వాసం పోతుందంటే, అడుగడుగున అవమానం అండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, అడుగడుగున అవమానం. అందుగురించి పాపం కొందరు వ్యాపారులు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కావచ్చు, ఆ బాధలు తట్టుకోలేక పార్టీ మారుతున్నారు. ఆడొక పోలీసు ఓడినాడు, ఒక రెవెన్యూ ఓడినాడు, మొత్తం ఒక ఇన్ఛార్జ్ వ్యవస్థ. ఇంతకుముందు మాజీ రాజకుటుంబం పెట్టింది ఇన్ఛార్జ్ వ్యవస్థ. ఆ ఇన్ఛార్జ్ నడుస్తుంది. ఏమన్నా అంటేనేమో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకన్నా ఘోరం ఉండే అంటారు. ఒరే బాబు, అతను చేసిండు ఫామ్ హౌస్కు పరిమితమైండు. మీరైనా ప్రజాస్వామ్య విలువను కాపాడండి. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఎవడైతే ప్రజలను గౌరవిస్తలేరు, నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను, ఈ ప్రజలే నిర్ణయం తీసుకునే రోజు రావాలండి. మీరు ఒక్కటే చెప్పండి, ఏ రాజకీయ నాయకుడైనా ప్రపంచంలో ఉన్నాడు 15 రోజులలో ఏ కొంపలు మునుగుతాయండి పార్టీ మరకపోతే? సంపెత్తరా? స్వార్థపరులు రాజకీయాలకు వచ్చి అనేక రుగ్మతులతో వచ్చి సమస్యలు వస్తున్నాయి. కొట్లాడదాం ప్రతిపక్షంలో, ఏమైతుంది? సత్తమా?
పదవి లేకపోతే ఏ పదవి ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే పదవి ఉండదు కదండి. గన్మెన్లు ఉన్నారు, జీతం వస్తుంది, క్వార్టర్స్ ఉన్నాయి, ప్రోటోకాల్ ఉన్నారు, ప్రజల అభిమానం ఉంది. పనులు ఎందుకు కావండి? అందరం కలిసి కొట్లాడదాం. ఒక్కడు వంగినా కొద్ది ఇంకా అందరికి లోకు అవుతాం కదా మాలాంటి వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అనేది ఏమంటున్నామా, ఇప్పుడు మేము ఉన్నాము, అన్ని రకాల అవమానాలు ఎదుర్కొంటాం. తప్పేముందండి? రాజకీయాలలో ప్రతిపక్షం ఉంటే తప్పేముంది? ఒక్కొక్కరు 50 ఏళ్ళు ఉన్నారండి ప్రతిపక్షంలో. అరే నెలకొక్కరు పార్టీ మారుతాడు. ఏమనంటే నేను టీఆర్ఎస్ కొన్నారంటారు. ఇప్పుడు నేను టీఆర్ఎస్ మీద ఇప్పుడు మళ్ళీ నేను అనేది మళ్ళీ వ్యక్తిగత విమర్శలకు పోవద్దని నేను అంటున్నా ఈ ఇష్యూ మీద. అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా నేను అనేది ఏమంటున్నా అంటే ప్రజా నాయకులుగా ప్రజలను మనం గౌరవించినప్పుడు కొందరు అయితే 3 రోజుల పార్టీ మారుతారండి. 3 రోజుల పార్టీ మారుతారా? ఏం కొంపలు మునిగినాయి? మరి ఎందుకు రావాలా ప్రజాస్వామ్యంలో? మరి ప్రజల పక్షాన ఎవరు ఉండాలా? ప్రజల వైపున ఎవరు ఉండాలా? అందరికందరూ దొంగలైతే అందరికందరూ ఒకటే గూడ్లో కూర్చుంటే ప్రజల వైపు ప్రశ్నించేవాడేవాడు ఎవడు అడుగుతాడమ్మా? ఇప్పుడు మేము ఉన్నాము, ఈ 10 మంది పోతే మాలాంటి 10 మంది సన్నాసులు మిగులుతాం ఇక రోడ్డు మీద మొత్తుకుంటా. ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలంటే ప్రతిపక్షమే కరెక్ట్ ప్లేస్. మీరేమని అనుకోండి, ఒకవేళ నేను నిజం పార్టీ మారచ్చు, మనకు ప్రజాస్వామ్యంలో మనకు ఒక పద్ధతులు ఉన్నాయి, దానికి విధానం ఉంది. ఏదైనా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం కొట్లాడాలా. ఒకవేళ నీ పార్టీని అగౌరవపరిచింది, అవమానపరిచింది, ప్రజలు ఎట్లా అవమానపరుస్తారండి? ప్రజలు నిన్ను గౌరవంగా గెలిపించారు కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడు. ఒకవేళ ఇప్పుడు నేను ఉదాహరణకు కాంగ్రెస్ లో ఉన్నా, ఇప్పుడు ఎవరైతే పార్టీకి నేను వ్యక్తులు అంటలేను, ఉదాహరణకు కాంగ్రెస్ ఏమంటారు, రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ పార్టీ నచ్చలేదు, విధి విధానాలు నచ్చలేదు, సరే సింకింగ్ బోట్ వాట్ ఎవర్ ద రీజన్స్, మీకు నచ్చనప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చేయండి. నచ్చినప్పుడు బీఫామ్ ఎందుకు తీసుకున్నావు రా నువ్వు? నచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావు? నేను ఏమంటున్నానమ్మా, పార్టీ మనల్ని అవమానపరిచింది అనుకో, ఒక 3 సంవత్సరాలల్లో అవమానపరిచింది. ఏదైనా రకరకాల సమస్యలు ఉంటాయి రాజకీయాలలో కూడా. పాపం అంత చెడ్డవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి పార్టీ అవమానిస్తుంది, కొందరు వ్యక్తులు అవమానిస్తారు, కొందరు గ్రూపులు తయారు చేస్తారు, కొందరు రకరకాలు హింసిస్తారు. అటువంటి టైంలో కొద్దిగా టైం చూసుకుని ప్రజాస్వామ్యంలో కరెక్ట్ నాకు నా పార్టీ ఇబ్బంది